జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకుల కోసం జిల్లా పోలీసు వారు మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. దీనికి విశేష స్పందన రావడం జరుగుతుంది. ఇక్కడ ఇన్ఛార్జి బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి వన్ టౌన్ సిఐ గారు మనతో మాట్లాడతారు. ఎలా ఉంది సార్, ఎలా పిల్లల కోసం ఏర్పాట్లు ఎలా చేశారు? ఈ రోజు నల్గొండ జిల్లా ఎస్పీ శ్రీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో మిషన్ పరివర్తన్ యువతేజం కార్యక్రమంలో భాగంగా చాలా మంది యువతకు ఒక మార్గదర్శనం లాగా ఈ రోజు జాబ్ మేళా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో పలు గ్రామాల నుండి, పలు మండలాల నుండి, అదే విధంగా ఇతర జిల్లాల నుంచి కూడా వస్తున్నారు. అనూహ్య స్పందన వస్తుంది. దీన్ని బట్టి యువత చాలా మంది ఏంటంటే ఈ జాబ్ చాలా మంది లేక రకరకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. సుమారు 10,000 మంది పైన వస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా రకరకాల 100 పైన, సుమారు 100 పైన కంపెనీలు ఉన్నాయి. వాటిలో ఉన్నటువంటి వేకెన్సీస్ బట్టి, వాళ్ళ స్కిల్స్ బట్టి, క్వాలిఫికేషన్ బట్టి సెలెక్ట్ అవుతున్నారు. సుమారుగా ఇప్పటి వరకు ఒక 50 మందికి పైన సెలెక్ట్ అయినట్టు తెలుస్తుంది. ఈ అనూహ్యంగా మంచి స్పందన వస్తుంది. ప్రతి ఒక్కరు ఇక్కడ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. వారందరికీ మా పోలీస్ తరఫు నుంచి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ప్రధానంగా ఇప్పటికే యువత కోసం మిషన్ పరివర్తన కార్యక్రమం కానీ, తర్వాత కబడ్డీ పోటీలు నిర్వహించారు. మళ్ళీ ఇప్పుడు జాబ్ మేళా, మెగా జాబ్ మేళా లాంటివి నిర్వహిస్తున్నారు. అంటే ప్రధానంగా యువత మీదనే ప్రత్యేక ఫోకస్ పెట్టడం జరిగింది జిల్లా పోలీసు వారు. అంటే ఎందువల్ల? మన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ సారు మొదటగా ఈ నల్గొండ జిల్లాని డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. దాంట్లో భాగంగా కబడ్డీ కార్యక్రమం కావచ్చు, ఆ తర్వాత ఇప్పుడు తీసుకున్నటువంటి మెగా జాబ్ మేళా కార్యక్రమం కావచ్చు. చాలా మంది యువత ఏంటంటే ఈ ఖాళీగా ఉంటూ చెడు వ్యసనాలకు అలవాటు అవుతూ అనవసరమైనటువంటి వాటిలో ఇన్వాల్వ్ అవుతున్నారనే ఉద్దేశంతో వాళ్ళని సన్మార్గంలో వెళ్లేటట్లు ఈ అవకాశాలు కల్పిస్తున్నారు. ముఖ్యంగా మా పోలీస్ తరపు నుంచి ఎస్పీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే యువత కూడా చాలా మంది ఆదర్శంగా తీసుకుంటూ వాళ్ళు పోలీసు వారు ఇచ్చేటువంటి సూచనలు పాటిస్తూ చాలా మంది వాళ్ళ యొక్క ఆలోచనలో మార్పు తెచ్చుకుంటున్నారు. ఇది ఒక మంచి పరిణామం చెప్పవచ్చు. థ్యాంక్ యూ. మొత్తం ఎన్ని కంపెనీలు రావడం జరిగింది? ఎన్ని జాబులు ఫిలప్ చేయడానికి మీరు కసరత్ చేస్తున్నారు? సుమారు 100 పైగా కంపెనీలు వచ్చాయి. దాంట్లో 2,500 వేకెన్సీ మనకు చూపించారు. ఇంకా అవసరం అయితే ప్రధానంగా నల్గొండలో, సూర్యాపేటలో, అలాగే మిగతా ఏరియాలలో కూడా ఉంటున్నాయి. ఎక్కువ హైదరాబాద్ నుంచి కూడా ఎక్కువ వేకెన్సీ ఉంటున్నాయి. సో వాళ్ళందరూ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ఎక్కడికైనా వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పుడు సుమారు ఒక 50 కంపెనీలు పైగా సెలెక్ట్ అయినారు చెప్తున్నారు. ఇంకా కూడా ఈవినింగ్ వరకు మొత్తం అన్ని వేకెన్సీ కూడా